రాష్ట్రంలో ప్రధాని మోడీ కాంగ్రెస్ బీజేపీ జాతీయ అధ్యక్షుల పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 29 ఏప్రిల్ 1, 4 తేదీల్లో జిల్లాల్లో జాతీయ నేతల పర్యటన ఉంటుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ ఇస్తామంటున్నారు. రాష్ట్రంలో మెజార్టీ స్థానంలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమాగా చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 29న మహబూబ్ నగర్, ఏప్రిల్ 1న హైదరాబాద్ లో జరిగే సభల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఏప్రిల్ 4న కరీంనగర్, వరంగల్లో నిర్వహించే బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఏప్రిల్ 6న నల్గొండ సభతో పాటు హైదరాబాద్ లో జరిగే రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. 1వ తేదీ హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఉంది. 4వ తేదీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు కరీంనగర్, వరంగల్ 2 చోట్ల కూడా బహిరంగ సభ. 6వ తేదీ అమిత్ షా గారి 2 చోట్ల రోడ్ షో, నల్గొండ అండ్ హైదరాబాద్. అమిత్ షా కూడా మరోవైపు హైదరాబాద్ బర్కత్పురాలో బీజేపీ క్యాంప్ ఆఫీస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అరవింద్ లింబావలే, దత్తాత్రేయ, లక్ష్మణ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల్లో సమర్థులైన వారికి ఓటేయాలన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్, ఎంఐఎంలకు కుటుంబ అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి పట్టదని విమర్శించారు. ఈరోజు పార్లమెంటుకు ఏ రకమైనటువంటి అభ్యర్థి అయితే మన హైదరాబాద్ నగరానికి న్యాయం జరుగుతుందో ఈ రోజు సికింద్రాబాద్ ప్రజానీకము మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు తెలంగాణను 2 కుటుంబాలు పరిపాలిస్తున్నాయి. ఒకటి ఓవైసీ కుటుంబము, 2 కల్వకుంట్ల కుటుంబం. ఈ 2 కుటుంబాలు ఈ రోజు తమ గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణను శాసిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన కూడా ఖరారైంది. ఏప్రిల్ 1న రాష్ట్రంలో పర్యటించనున్నారు రాహుల్. మొత్తం 3 ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. 2 గంటలకు వనపర్తిలో నిర్వహించే నాగర్ కర్నూల్ నియోజకవర్గ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు నల్లగొండ పార్లమెంట్ కు సంబంధించి హుజూర్ నగర్ సభలో మాట్లాడతారు. తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్తారు రాహుల్. టీఆర్ఎస్ నేతలపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. చెన్నూరులో చెల్లని పైసా పెద్దపల్లిలో చెల్లుతుందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామిక తెలంగాణకు నాంది పలుకుతాయన్నారు. బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు జరపడం వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు శ్రవణ్. ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందన్నారు నేతలు. ఈ 3 ఎమ్మెల్సీల గెలుపు ఏదైతే ఉందో ఇది టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటి విజయం. పోస్టల్ బ్యాలెట్ ఏ పార్టీకి అయితే ఫేవర్ చేస్తుందో ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ గెలుపొందినటువంటి దాఖలాలు ఉన్నాయి. చెన్నూరులో చెల్లని పైసను పెద్దపల్లికి పార్లమెంటు పెట్టొచ్చట, పెద్దపల్లి పార్లమెంటుకు చెల్లుతుందట. ఖమ్మం అసెంబ్లీకి చెల్లని రూపాయనేమో ఖమ్మం పార్లమెంటుకు చెల్లుతుందట. సో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు పరిస్థితులు మారుతాయి, డిఫరెంట్గా ఉంటాయి. మీరు గతంలో ఒకసారి గమనిస్తే 2009 ఎన్నికలు గెలిచినప్పుడు డాక్టర్ వివేక్ గారు పెద్దపల్లి నియోజకవర్గానికి గెలిచినారు. 6 ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయి వారు ఎంపీగా గెలిచినారు. నేను కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అప్పుడున్న పీసీసీ ప్రెసిడెంటు, స్పీకరు, ఇప్పుడు డిఫెక్ట్ అయిన సురేష్ రెడ్డి, పెద్దలు జీవన్ రెడ్డి గారు, రత్నాకరరావు గారు మంత్రులుగా ఉండే ఏమీ నాయకులు ఉండంగా కూడా వాళ్ళు ఓడిపోయి నేను గెలవడం జరిగినది. ఇక టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో కాంగ్రెస్ నల్గొండ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. తార్నాకలోని కోదండరాం నివాసానికి వెళ్లిన నేతలు లోక్సభ ఎన్నికలపై చర్చించారు. ఈరోజు పార్లమెంట్ సభ్య అభ్యర్థిగా కాంగ్రెస్ సభ్యులు పోటీ చేస్తున్న నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి వారి ప్రోగ్రానికి రావడం జరిగింది. నిన్న వచ్చిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ టీచర్స్ కదా, ఆ ఎన్నికల్లో తీర్పు మీరు చూశారు. ఈవీఎం ఎన్నికల్లో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. దీంతో ప్రజలలో క్లియర్ అయిపోయింది. మరి వాళ్ళ మేము తెలంగాణ జనసమితిగా పోటీ చేయని దగ్గర కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా మద్దతు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఢిల్లీలో ఒక మార్పు అంటూ జరిగితే అది తెలంగాణకు కూడా లాభం చేస్తాం.